తప్పుడు ప్రచారం మానుకోవాలి టీడీపీ హెచ్చరించిన వైసీపీ నేతలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలో ఎటువంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్న వెంకట సన్నీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని అధికారులు మూసివేస్తే దాన్ని వైసీపీపై నెట్టడం ఎంతవరకు సమంజసమని యువజన విభాగం అధ్యక్షులు ఆవాల భవానీ ప్రసాద్ అన్నారు. ఆదివారం జగ్గయ్యపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు భవానీ ప్రసాద్ మాట్లాడుతూ వెంకట సన్నీ హాస్పిటల్పై అనేక సందేహాలు వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా హాస్పిటల్ను నడిపించడం చట్టరీత్యా నేరమనే విషయం ఆసుపత్రి యాజమాన్యం వీరకృష్ణకు తెలియదా అని ప్రశ్నించారు. తానేదో పార్టీ మారాడని, అందుకే తన ఆసుపత్రిని మూసివేయించారని, వైఎస్ఆర్సీపీపై అభండాలు వేయడం తగదని అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలాంటి వ్యాపారాలను దెబ్బతీయలేదని, వ్యాపారస్తులందరూ సంతోషంగా తమ వ్యాపారాలను చేసుకుంటున్నారని తెలిపారు. నీతిగా నిజాయితీగా అర్హులైన ప్రతి ఒక్కళ్ళ లబ్ధిదారులకి అందరికీ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా పనిచేసిన వ్యక్తి సామినేని ఉదయభాను గారు. మీకు పార్టీ నచ్చక వెళ్ళిపోయారంటే అది మీ సొంత అభిప్రాయం, అది మీ వ్యక్తిగతం. అంతేగాని మీరు పార్టీ మారారు అని చెప్పి మీ హాస్పిటల్ మూపించారు అంటామనికి అది కరెక్ట్ అయిన మాట కాదు. మీ హాస్పిటల్ పేపర్స్ అంతా డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్ ఉంటే హాస్పిటల్ మూపించడానికి వైపాక నాయకులు ఏం చేస్తారు? వాళ్ళు నాపగలుగుతారా? ఈరోజు జగ్గయ్యపేటలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నీ రన్ అవుతున్నాయి. వాటి దగ్గర వాళ్ళ సర్టిఫికేట్స్ మొత్తం కరెక్ట్గా ఉన్నాయి. మీ దగ్గర లేకే మీరు వాళ్ళు ఆపుతారు. ఏమైనా ఉందా వైకాపా నాయకులే ఆపారని చెప్పి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చూపించండి. ఇకనైనా తప్పుడు